నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 పేపర్ అనాలిసిస్. ఈ రోజు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది చూద్దాం. దీనిలో భాగంగా ఫస్ట్ మనం ఈనాడు పేపర్ కనుక ఓపెన్ చేస్తే ఈనాడు పేపర్కు సంబంధించి చార్ధామ్ యాత్ర గురించి అయితే ఒక వార్త అయితే ఇచ్చారు. హెడ్లైన్ ఏ విధంగా ఉందంటే మహాదేవుని దివ్య దర్శనం అంటూ ఒక హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఉంది. చార్ధామ్ యాత్రకు శ్రీకారంగా ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ ఆలయ ద్వారాలు బుధవారం తెరుచుకున్నాయి. ఎట్టకేలకు అయితే చార్ధామ్ యాత్రకు సంబంధించి ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ ఆలయ ద్వారాలు అయితే తెరుచుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే బద్రీనాథ్ ఆలయ దర్శనాలు గురువారం మొదలు కానున్నాయి. అయితే ఈ రోజు నుంచి అయితే మొదలు కానున్నాయి అన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఫోన్లు, సోషల్ మీడియాకు దూరంగా ఉండి డిజిటల్ ఉపవాసం పాటిస్తూ చార్ధామ్ యాత్ర చేయాలని భక్తులకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు అన్నట్టుగా ఉంది. అయితే భగవంతుడి దగ్గరికి, మహాదేవుని దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి భక్తి శ్రద్ధలతో ఎలా అంటే సోషల్ మీడియాని అట్లాగే ఫోన్ని దగ్గరకు రానివ్వకుండా ఒక డిజిటల్ ఉపవాసం అంటే ఏంటంటే అసలు ఫోన్ అనేది టచ్ చేయకుండా సోషల్ మీడియా వైపు అసలు వెళ్లకుండా దూరంగా పెట్టి సోషల్ మీడియాకి దూరంగా ఉందాం, ఫోన్కు దూరంగా ఉందాం అంటూ డిజిటల్ ఉపవాసం మనం చేద్దాం అన్నట్టుగా భక్తులకైతే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన ఈ వార్తకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏమిటి అనేది ఒకసారి మనం చూస్తే, హై టెన్షన్ ఎన్నికల సమరం అంటూ పశ్చిమ బెంగాల్లోని తొలి విడత స్థానాలు అలాగే తమిళనాడులోని మొత్తం స్థానాలకు భారీ భద్రత నడుమ గురువారం పోలింగ్ జరగనుంది. అయితే అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. పశ్చిమ బెంగాల్ తృణమూల్, బీజేపీ, తమిళనాడులో డిఎంకే, ఏఐఏడిఎంకే, టీవీకే ప్రధాన పోటీదారులు అన్నట్టుగా. అయితే ఈ రోజు అయితే పశ్చిమ బెంగాల్ అలాగే తమిళనాడుకు సంబంధించి ఎన్నికలు అయితే జరగబోతున్నాయి. హై టెన్షన్ మధ్య అయితే ఈరోజు ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే పశ్చిమ బెంగాల్కి సంబంధించి మొదటి దశ పోలింగ్ జరగబోతోంది. అయితే తమిళనాడుకు సంబంధించి మొత్తం అన్ని స్థానాలకైతే పోలింగ్ ఈరోజు జరగనున్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టుగా తెలుస్తోంది. మొత్తానికి అయితే హై టెన్షన్ వాతావరణం నెలకొంది అక్కడ అన్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ చూడండి. ఇక్కడ సామాగ్రి, ఎన్నికలకు ఏమేమి అవసరం ఏంటి అనే సామాగ్రిని తీసుకెళ్తున్నారు సిబ్బంది కూడా. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటి ఒకసారి మనం చూస్తే, పీపీపీ వైద్య కళాశాలల నిర్మాణం నెల రోజుల్లో ప్రారంభించాలి. ప్రైవేట్, పబ్లిక్ కి సంబంధించి వైద్య కళాశాలల నిర్మాణం నెల రోజుల్లో ప్రారంభించాలి. పీపీపీ విధానం అనేది ఏమిటి అంటే ప్రైవేటు అలాగే ప్రభుత్వ భాగస్వామ్యంతో చేసేటువంటి వైద్య కళాశాలను తీసుకొని డెవలప్మెంట్ చేస్తారు. దీన్ని పీపీపీ వైద్య కళాశాల నిర్మాణం అయితే ఈ నిర్మాణం అనేది ఖచ్చితంగా నెల రోజుల్లో అయితే ప్రారంభించాలి అంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సూచించడం జరిగింది. అయితే త్వరలో ఏపీ స్టేట్ హెల్త్ ఇన్వెస్ట్మెంట్ పాలసీ అయితే రాబోతుంది అన్నట్టుగా కూడా ఆయన నిన్న చెప్పడం జరిగింది. అయితే రాష్ట్రం అంతటా సంజీవని ప్రాజెక్టు విస్తరణకు అయితే చర్యలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికి నిన్న వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి పీపీపీ వైద్య కళాశాలలకు సంబంధించి సంబంధిత అధికారులతో ఒక సమీక్షా సమావేశాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిర్వహించి ఈ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయాలు ఏంటి అంటే, పీపీపీ విధానంలో వైద్య కళాశాలల పనులు నెల రోజుల్లో ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించినట్టుగా తెలుస్తోంది. తొలి దశలో మార్కాపురం, మదనపల్లె అలాగే పులివెందుల ఆదోని పనులు ప్రారంభించాలి. అయితే తొలి దశలో అయితే 4 ప్రాంతాలను సెలెక్ట్ చేశారు. మార్కాపురం, మదనపల్లి, పులివెందుల, ఆదోని. అయితే రెండో దశలో అమలాపురం, బాపట్ల, పెనుకొండ, నర్సీపట్నం, పాలకొల్లు అన్నట్టుగా ఇంకా కొన్ని రకాల ప్రాంతాలు అయితే ఇచ్చారు. అయితే మొదటి దశలో అయితే పీపీపీ విధానానికి సంబంధించి వైద్య కళాశాలలను ప్రారంభించాలి ఒక నెల రోజుల్లో. ఆ తర్వాత అయితే రెండవ దశలో కూడా కొన్ని ప్రాంతాలను సెలెక్ట్ చేసుకున్నారు. రెండవ దశలో కూడా ఇలా ప్రారంభించాలి అన్నట్టుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న నిర్వహించిన వైద్య శాఖ సంబంధిత అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో అయితే ఈ విధంగా చెప్పడం జరిగింది. అయితే రాష్ట్రం అంతటా సంజీవని ప్రాజెక్టులు అయితే విస్తరణకు చర్యలు తీసుకోబోతున్నాం అన్నట్టుగా కూడా నిన్న ఆయన వ్యాఖ్యానించారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 11లో ఉన్నాయి. మళ్ళీ పీపీపీ విధానం వచ్చింది కాబట్టి పీపీపీ విధానం నెల రోజుల్లో అమలు చేయాలన్నారు కాబట్టి ఇక ప్రతిపక్ష హోదాలైనటువంటి ప్రతిపక్షానికి సంబంధించిన వాళ్ళు ఖచ్చితంగా అయితే మళ్ళీ పీపీపీ విధానం వ్యతిరేకం అంటే మళ్ళీ మొదలు పెట్టుకుంటూ వస్తారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటనేది ఒకసారి మనం చూస్తే,
వితంతువులకు పింఛను భరోసా. వితంతువులకైతే పింఛను ఇవ్వనున్నట్టుగా తెలుస్తోంది. జూన్ నుంచి అయితే కొత్త వారికి ఇవ్వనున్నారట. 1.53 లక్షల మంది అర్హులని అంచనా. అయితే జూన్ నుంచి ఎవరైతే కొత్తగా ఎంపికయ్యారో వాళ్ళకి ఇవ్వబోతున్నారట. అందులో సెలెక్ట్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 1.53 లక్షల మంది అర్హులుగా ఉన్నట్టుగా తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం 3వ వసంతంలోకి అడుగిడే వేళ మంజూరు. అయితే 3వ సంవత్సరం మీన్స్ జూన్ నుంచి, అంటే వీళ్ళు ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 3 years అవుతుంది కదా, దానికి సంబంధించి అటువంటి సందర్భంలో అయితే కూటమి ప్రభుత్వం 3వ వసంతంలోకి అడుగిడే వేళ దీన్ని మంజూరు చేస్తారు, వితంతువులకు కూడా పెన్షన్ కార్యక్రమాన్ని. అయితే దీంట్లో ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారంటే 1.53 లక్షల మంది ఉన్నట్టుగా అంచనా వేస్తున్నారు. అయితే 28 విభాగాల వారికి ప్రతి నెల 28 విభాగాల వారికి ప్రతి నెల అన్నట్టుగా కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చారు. ఆ డీటెయిల్స్ కూడా ఏంటి ఒకసారి మనం చూస్తే, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, ఆరోగ్య పింఛన్లు కలిపి ప్రభుత్వం 28 విభాగాల వారికి ప్రతి నెల పింఛన్లు ఇస్తోంది. ఇదొకటి. నెక్స్ట్, ఈ అన్ని విభాగాలకు కలిపి కొత్త పింఛన్ల కోసం దాదాపుగా 10 లక్షల మంది దరఖాస్తు చేసే అవకాశం ఉంటుందని కూడా అధికారులు అయితే అంచనా వేయడం జరిగింది. అయితే వీరందరికీ పింఛన్లు ఇవ్వాలంటే నెలకు 400 కోట్ల చొప్పున ఏడాదికి 4,800 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు అయితే ప్రభుత్వానికి నివేదించినట్టుగా తెలుస్తోంది. 28 విభాగాల వారికి ప్రతి నెల ఎంత ఇవ్వాలి, ఎంతమందికి ఇవ్వాలి, ఎంత ఖర్చు అవుతుంది అన్నట్టుగా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవ్వటం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. అవి కూడా ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే, కొత్త పింఛన్ల మంజూరుపై కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త పింఛన్లు అయితే ముందుగా అర్హులకు వితంతు పింఛన్లు ఇవ్వాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. అయితే కూటమి అధికారంలోకి వచ్చి జూన్ 12 నాటికి 2 ఏళ్లు పూర్తయి 3వ సంవత్సరం వస్తుంది కాబట్టి ఆ సందర్భాన్ని పురస్కరించుకొని వీటిని మంజూరు చేయాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే వితంతు పింఛను విభాగంలో రాష్ట్ర వ్యాప్తంగా 1.53 లక్షల మంది అర్హులుంటారని సెర్ప్ అంచనా. వీరందరికీ పింఛన్లు ఇవ్వాలని నిర్ణయించారు. వీరికి 4,000 రూపాయల చొప్పున పింఛను మంజూరుకు నెలకు 61 కోట్లు అయితే ఖర్చు కానున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇప్పటికే 2.3 లక్షల మందికి స్పౌజ్ కేటగిరీ కింద కూటమి ప్రభుత్వం వచ్చాక స్పౌజ్ కేటగిరీ కింద ఏ నెలకు ఆ నెల కొత్త పింఛన్లు మంజూరు చేస్తోంది అన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ పింఛన్లు తీసుకుంటున్న భర్త చనిపోతే ఆ పింఛను మరుసటి నెలలోనే భార్య పేరు మీదకు చేంజ్ అయ్యేలాగా కూడా మార్పులు తీసుకున్నారు. అయితే దీనికి సంబంధించి ఇంకా ఎటువంటి చర్యలు తీసుకున్నారు, ఎవరెవరికి ఇస్తున్నారు ఏంటి అనే దాని మీద, ఎంత ఇస్తున్నారు, ఎంతెంత ఖర్చు ఖర్చు అవుతుంది అనే దాని మీద కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 11లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటి ఒకసారి మనం చూస్తే, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ అయితే నియామకానికి అయితే రాష్ట్రపతి అయితే ఆమోద ముద్ర వేసినట్టుగా తెలుస్తోంది. నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్ర న్యాయశాఖ అట్లాగే ఈ నెల 25న ప్రమాణం చేయించనున్న గవర్నర్ హైకోర్టు తొలి మహిళా CJIగా ఈవిడ రికార్డు సృష్టించారు అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు సంబంధించి తొలి మహిళా CJIగా రికార్డు అయితే సృష్టించారట. 24న పదవీ విరమణ చేయనున్న ప్రస్తుత CJ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ అయితే పదవీ విరమణ చేయబోతున్నటువంటి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్లేస్లో జస్టిస్ లీసా గిల్ అయితే రాబోతున్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికైతే రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. అయితే ఈ నెల 25న ఈవిడ ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. ఆ డీటెయిల్స్ కూడా ఏంటి ఒకసారి మనం చూద్దాం. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ నియమితులైనట్టుగా తెలుస్తోంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నియామకానికి ఆమోద ముద్ర వేయడంతో కేంద్ర న్యాయశాఖ బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే CJIగా జస్టిస్ లీసా గిల్ నియామకం ఈ నెల 25 నుంచి అమల్లోకి వస్తుందని అందులో పేర్కొన్నారు. జస్టిస్ లీసా గిల్ ఏపీ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా రికార్డులోకి ఎక్కనున్నారు. హైకోర్టు ప్రస్తుత CJ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఈ నెల 24న పదవీ విరమణ చేయబోతున్న నేపథ్యంలోనే జస్టిస్ లీసా గిల్ CJIగా నియమితులైనట్టుగా తెలుస్తోంది. ఆయన 24వ తారీఖున పదవీ విరమణ చేయబోతున్నారు. ఈవిడ
25వ తారీఖున గవర్నర్ అబ్దుల్ నజీర్ అయితే ఈవిడితో ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు అన్నట్టుగా తెలుస్తోంది. అయితే హైకోర్టు మహిళా సీజేగా ఈవిడ నియమింపబడడం రికార్డు అన్నట్టుగా తొలి మహిళా సీజేగా ఆవిడ నియమింపబడ్డారు అన్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 11లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే, రెన్యూ సోలార్ ప్లాంట్కు శంకుస్థాపన నేడు. అయితే సీఎం చంద్రబాబు చేతుల మీదుగా నిర్మాణ పనులు అయితే ప్రారంభం కానున్నాయి. అయితే రెన్యూ సోలార్ ప్లాంట్కు ఈరోజు శంకుస్థాపన చేయబోతున్నారట. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేతుల మీదుగా ఈ నిర్మాణ పనులు అయితే ప్రారంభం కాబోతున్నారు అన్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి, యుద్ధానికి సంబంధించి నిరవధిక విరమణ అంటూ యుద్ధం ముగింపునకు ఏకాభిప్రాయంతో రావాలి. అయితే యుద్ధాన్ని ఇక ముగించాలి, ఆ యుద్ధాన్ని ముగించాలంటే ఒక ఏకాభిప్రాయానికి మీరు రావాలి అంటూ ట్రంప్ ఇరాన్కు సూచించడం జరిగింది. అందుకు ఇరాన్ నేతలకు సమయం ఇస్తున్నా, మీరు ఎంతసేపు ఆలోచించుకుంటారో ఆలోచించుకోండి, మీకు సమయం ఇస్తున్నా కానీ యుద్ధం ఆపాలి అన్నట్టుగా. అయితే అప్పుడు కూడా అప్పటి వరకు మీరు ఎప్పుడైతే యుద్ధం ఆపుతామని మీరు వచ్చి చర్చలకు వచ్చి మీరు మాట్లాడతారో అప్పటి వరకు కూడా హర్ముజ్ జలసంధి దిగ్బంధంలోనే ఉంటుంది, దిగ్బంధిస్తాం అంటూ అప్పటిదాకా దిగ్బంధనం కొనసాగుతుంది అంటూ ట్రంప్ అయితే స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఆయన ఎంత చెప్పినా కూడా ఆయన తగ్గని ఉద్రిక్తలు. అయినా సరే మీరు కనుక యుద్ధాన్ని విరమించుకోకపోతే ఇంకా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. పైగా హర్ముజ్ జలసంధి కూడా దిగ్బంధంలోనే ఉంటుంది అని ఆయన చెప్పినప్పటికీ కూడా దాడులు అయితే ఆగట్లా, ప్రతి దాడులు ఆగట్లా, ఉద్రిక్తతలు ఆగట్లా అన్నట్టు తెలుస్తుంది. అయితే హర్ముజ్లో 3 నౌకలపై ఐఆర్జీసీ అయితే కాల్పులు జరిపిందట. దాంట్లో వాటిలో ఒకటి గుజరాత్కు వస్తున్నదే ఉన్నదట. అయితే మలి విడత చర్చలపై రాని స్పష్టత. అయితే రెండవ విడత మలి విడత చర్చలు జరుగుతాయన్న మాట వినిపిస్తుంది కానీ జరుగుతాయా లేదా అనే దాని మీద అయితే సందిగ్ధత ఇంకా కొనసాగుతూనే ఉంది. ఓ పక్క ట్రంప్ బెదిరింపులు, ఇటేమో ఇరాన్ లెక్క చేయట్లా. అసలు ఏం జరుగుతోంది, అసలు చర్చలని చెప్పి పాక్ ఏమో ముందుకొచ్చి కలపాలని చెప్పి రకరకాలుగా వీళ్ళని యుద్ధం ఆపాలని వీళ్ళతో చర్చలు జరపాలని ట్రై చేస్తుంది. ఓ పక్క ట్రంప్ ఏమో చర్చలకు రావాలని పిలుస్తారు, నువ్వు పెట్టే షరతులకు మేము రాలేమని చెప్పి ఇరాన్ చెప్తోంది. అయితే మళ్ళీ విడత చర్చలు జరుగుతాయా జరగవా, యుద్ధం ఆగుతుందా ఆగదా అనే దాని మీద అయితే సందిగ్ధత అయితే నెలకొంది. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇంకా ఇచ్చారు. ఆ డీటెయిల్స్ కూడా ఏంటి అనేది ఒకసారి చూద్దాం. యావత్ ప్రపంచానికి భారీ ఊరట. ఇరాన్తో తమ కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిరవధికంగా పొడిగించారు. మీకు ఇంకా ఛాన్స్ ఇస్తున్నా అంటూ కూడా పొడిగించారు. అయితే ప్రస్తుతానికి ఆ దేశంపై దాడులు చేయబోమన్నారు. యుద్ధం ముగింపు కోసం ఉమ్మడి ప్రతిపాదనతో తాము ముందుకు వచ్చేలా టెహ్రాన్ నేతలకు సమయం ఇస్తున్నామని, పాకిస్తాన్ విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఇరాన్తో తొలుత కుదిరిన కాల్పుల విరమణ ఒక కొలిక్కి రాగలేదు. సో చర్చలు జరగడానికి కూర్చున్నా కూడా ఆ చర్చలు అనేది ఒక కొలిక్కి రాలేదు. ఇక రెండవ దానికోసం ట్రై చేస్తున్నారు. రెండవది మాత్రం ఎప్పుడు జరుగుతుంది ఏంటి, ఇదైతే ఒక కొలిక్కు వచ్చే అవకాశం ఉందా అనే దాని మీద అయితే సందిగ్ధత అయితే నెలకొంది అన్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 11లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటి ఒకసారి మనం చూస్తే, జగన్ రెడ్డి రక్తదాహానికి మరో బీసీ బిడ్డ బలి అయిపోయారు అన్నట్టుగా, నమ్మిన వారిని బలి తీసుకోవటం ఆయన నైజం, వివేక హత్య తరహాలోనే పెద్ద దస్తగిరి హత్యను పక్కదారి పట్టించే కుట్ర అయితే చేశారు అన్నట్టుగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అయితే ధ్వజమెట్టినట్టుగా తెలుస్తోంది. అయితే కార్యకర్తలని కూడా ఆ విధంగా చేస్తారా, బీసీ బిడ్డల్ని ఈ విధంగా బలి చేసుకుంటారా అంటూ కూడా ఆమె చెప్పడం జరిగింది మంత్రి. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటి ఒకసారి మనం చూస్తే, మాజీ సీఎం నాదెండ్ల ఇక లేరు అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. నాదెండ్ల భాస్కర్ రావు గారు అయితే నిన్నైతే కన్ను మూసినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి అనారోగ్యంతో నెల రోజులుగా ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే పరిస్థితి విషమించి నిన్నైతే కన్ను మూశారు. అయితే ప్రముఖులు అలాగే చాలామంది కూడా నివాళులు అర్పిస్తున్నారు. అయితే నేడు హైదరాబాద్లో అయితే అంత్యక్రియలు జరగనున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ వార్తకు సంబంధించి కూడా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఆ డీటెయిల్స్ కూడా ఏంటో ఒకసారి చూద్దాం.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు ఇక లేరు అన్నట్టుగా వయోభారంతో పాటు ఇతర అనారోగ్య సమస్యలతో నెల రోజులుగా ఆయన హైదరాబాద్లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఊపిరితిత్తులు అలాగే మూత్రపిండాలు ఇతర సమస్యలతో బాధపడుతున్న ఆయన బుధవారం ఉదయం 11:45 తుదిశ్వాస విడిచారు. అయితే ఆయన వయసు అయితే 90 సంవత్సరాలుగా తెలుస్తోంది. అయితే భాస్కర్ రావు పార్థివ దేహాన్ని ఆసుపత్రి నుంచి జూబ్లీ హిల్స్లోని స్వగృహానికి తరలించారట. అయితే గురువారం అంటే ఈరోజు హైదరాబాద్ పంజాగుట్ట హిందూ శ్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలు జరగనున్నట్టుగా తెలుస్తోంది. అయితే భాస్కర్ రావుకు 2 కుమారులు నాదెండ్ల మనోహర్, మురళి ఉన్నారు. అయితే మనోహర్ జనసేనలో కీలక నేతగా ఆంధ్రప్రదేశ్లో పౌర సరఫరాల శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు అన్నట్టుగా భాస్కర్ రావు గారికి 2 కుమారులు అన్నట్టుగా దాంట్లో ఒకళ్ళు మనోహర్ మనందరికీ తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ మంత్రి న్యాయవాదిగా పనిచేస్తూ రాజకీయాల్లోకి ఆయన ప్రస్థానం ఏ విధంగా మొదలైంది, ఏంటి, ఆయన ఎప్పుడు పుట్టారు, ఏంటి, ఎక్కడెక్కడ పనిచేశారు, ఆ తర్వాత ఏ విధంగా రాజకీయాల్లోకి వచ్చారు, ఏంటి అనే దాని మీద కూడా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ కింద ఇవ్వడం జరిగింది. 1935 జూన్ 23న నాదెండ్ల పిచ్చయ్య వెంకయ్యమ్మ దంపతులకు ఈయన జన్మించారట. అయితే ఈయనకు సంబంధించిన ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 11లో ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈనాడుకు సంబంధించి ఇవే వార్తలు ఉన్నాయి. నెక్స్ట్ సాక్షి పేపర్కి వెళ్ళిపోదాం. సాక్షి పేపర్కి వెళ్ళేసరికి ఏం వార్తలు ఉన్నాయి ఏంటి అనేది కనుక ఒకసారి మనం చూస్తే ఐపీఎల్కి సంబంధించి 159 చేసినా కూడా గెలిచారు అంటూ 40 పరుగుల తేడాతో లక్నోపై రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. అయితే టెస్లా వైఎల్ వచ్చేసిందట. కేవలం 61.99 లక్షలు మాత్రమే అన్నట్టుగా ఇక్కడ ఇచ్చారు. అయితే 681 కిలోమీటర్ల రేంజ్ అంటూ దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 11లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటి అంటే సీఎం జోక్యం సరికాదు. దేంట్లో అంటే ఐప్యాక్పై ఈడీ సోదాల సమయంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కలుగు చేసుకోవడాన్ని సుప్రీంకోర్టు అయితే తప్పుపట్టింది. ఈ ఐప్యాక్కి సంబంధించి ఈడీ సోదాల సమయంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎందుకు జోక్యం చేసుకోవాలి, అసలు జోక్యం తగదు అంటూ కూడా సుప్రీంకోర్టు అయితే వ్యాఖ్యానించినట్టు తప్పుపట్టినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ పౌరుడే భగవంతుడు అంటూ మనం తీసుకునే ప్రతి నిర్ణయానికి నాగరిక్ దేవోభవ, పౌరుడే భగవంతుడు అనే సూత్రం పునాదిగా ఉండాలని మోదీ ఉద్ఘాటించారు అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కూడా లోపల ఉన్నాయి. నెక్స్ట్ యుద్ధ విమానాల విన్యాసాలు అంటూ ఇంకొక వార్త ఉంది. ఉత్తరప్రదేశ్లోని పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ వేపై నిర్మించిన ఎమర్జెన్సీ రన్వేపై విన్యాసాలతో భారత వాయుసేన సన్నద్ధతను చాటుకుంది అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. నెక్స్ట్ మతాచారాలను నిర్వహించడం కష్టం అంటూ తప్పనిసరి మతాచారాలను స్పష్టంగా నిర్వచించడం చాలా కష్టమైన పని అని సుప్రీంకోర్టు అయితే వ్యాఖ్యానించినట్టుగా తెలుస్తోంది. అయితే తప్పనిసరి మతాచారాలను స్పష్టంగా నిర్వచించడం చాలా కష్టం అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. అయితే మెయిన్ వార్తలకు వచ్చేసరికి అప్పుల నెట్లో ఆసుపత్రులు అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. దానికి సంబంధించిన డీటెయిల్ కనుక ఒకసారి మనం చూస్తే సర్కారు అప్పులకు ఆసుపత్రుల షూరిటీ. సర్కారు చేసే అప్పులకి షూరిటీ ఎవరు అంటే ఆసుపత్రులట. ఆరోగ్యశ్రీ చరిత్రలో వింత విధానానికి చంద్రబాబు ప్రభుత్వం నాంది పలికింది అన్నట్టుగా ఇచ్చారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇచ్చారు. ఇప్పటికే 3.56 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసి నెట్వర్క్ ఆసుపత్రుల బకాయిల కోసం మాత్రం విచిత్ర నిబంధనలు పెట్టింది. నెట్వర్క్ ఆసుపత్రులకు అమౌంట్ పే చేయకుండా, వాళ్ళకి ఇది డబ్బులు ఇవ్వకుండా, కానీ 3.56 లక్షల కోట్లు అయితే అప్పులు చేసింది. కనీసం అందులో వాళ్ళకి ఇవ్వాల్సిన బకాయిలు కూడా ఇవ్వలేదు అన్నట్టుగా. అయితే 1 టైం సెటిల్మెంట్ పేరుతో మరో మోసానికి సిద్ధమైంది. ఒకేసారి ఎట్ ఏ టైం 1 టైం సెటిల్మెంట్ పేరుతో మరో మోసానికి సిద్ధమైంది అంటూ అప్పులకు నెట్వర్క్ ఆసుపత్రులు షూరిటీగా అయితే షూరిటీ మాత్రం నెట్వర్క్ ఆసుపత్రులు ఉండాలి అన్నట్టుగా కొత్త నిబంధనలు పెట్టింది. అయితే ప్రభుత్వం చెల్లించకుంటే ఆసుపత్రులే కట్టుకోవాలి అన్నట్టుగా వడ్డీ డబ్బులు ముందే మినహాయింపు. కాబూలీ వ్యాపారుల తరహాలో చంద్రబాబు సర్కారు పోకడలు చేస్తోంది అన్నట్టుగా ఎడాపెడా అప్పులు చేస్తూ ఆరోగ్యశ్రీ పెండింగ్ బకాయిలకు 3,000 కోట్లు ఇవ్వకుండా తొక్కిపెట్టిన ప్రభుత్వం అంటూ ఇచ్చారు. అయితే రాష్ట్రంలో 104, 108 సేవలు అస్తవ్యస్తం అయిపోయి మొత్తంగా ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థ చిన్న భిన్నం అయిపోయింది అనే దాని మీద కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ చీకటి కొన్నాళ్లే, రాబోయే రోజులు మనవే అంటూ కష్టాలు చెప్పుకున్న ప్రజలకు ధైర్యం చెప్పిన వైఎస్ జగన్. అయితే నిన్న ఆయన
పులివెందుల క్యాంపు కార్యాలయంలో ఏకధాటిగా ప్రజలతో మమేకమయ్యారట. గతంలో లేని సమయాన్ని ఇప్పుడు మాత్రం కార్యకర్తల కోసం కేటాయిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఆయన చెప్పింది ఒకటి ఏంటంటే, చీకటి కొన్నాళ్లే, రాబోయే రోజులు నేనే వస్తా, ఆ రోజులు మనవే అన్నట్టుగా కూడా చెప్పడం జరిగింది. మాజీ సీఎంను కలిసేందుకు కిక్కిరిసిన జనసందోహం కిక్కిరిసిపోయారట. జై జగన్ నినాదాలతో మారుమోగిన క్యాంపు కార్యాలయం ఇప్పట్లో వైఎస్ఆర్సీపీ నేత సుధాకర్ రెడ్డి కుటుంబానికి పరామర్శ అంటూ రోడ్డు బాగోలేదని పోస్టు పెట్టినందుకు రిమాండ్కు పంపించారని మర్రిపాడు యువకుల ఆవేదన. అక్రమ కేసులకు జడవద్దు, వచ్చేది మన ప్రభుత్వం, భయపడవద్దు, అక్రమ కేసులు పెడుతున్నారని చెప్పి మీరు భయపడవద్దు, వచ్చేది మన ప్రభుత్వమే అంటూ కూడా ఆయన కార్యకర్తలకు భరోసా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అది దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల ఉన్నాయి. నెక్స్ట్, మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల కన్నుమూత అంటూ ఒక వార్త అయితే ఉంది. వయో సంబంధిత సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు అన్నట్టుగా. అయితే నేటి సాయంత్రం హైదరాబాద్లో అంత్యక్రియలు. న్యాయవాదిగా రాణించి రాజకీయ రంగ ప్రవేశం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సుదీర్ఘకాలం పలు పదవులు అనుభవించారు అన్నట్టుగా వార్త అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్, సీమ ఆదాయం అమరావతిలో ఖర్చు, ఆదాయమేమో సీమది, ఖర్చేమో అమరావతి అన్నట్టుగా రాష్ట్రంలో దారుణంగా ఆర్థిక దుర్వినియోగం జరుగుతోంది అనే దాని మీద ఒక వార్త అయితే ఇచ్చారు. 200 కోట్లు ఖర్చు చేస్తే సీమ లిఫ్ట్ పూర్తవుతుంది, కానీ మొత్తం తీసుకెళ్లి అమరావతిలో ఎలా పెడుతున్నారు అంటూ ఒక వార్త అయితే ఉంది. అమరావతి సమంజసమా, సాధ్యమా, చర్చ జరగాలి అంటూ అమరావతిపై చర్చను వక్రీకరిస్తూ కుట్ర సిద్ధాంతాలు. మావిగన్ అనువైన ప్రాంతం రాయలసీమ మేధావుల వేదిక సమన్వయకర్త పురుషోత్తం రెడ్డి చెప్పినట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్, నౌకలపై అయితే ఇరాన్ దాడి చేసినట్టుగా తెలుస్తోంది. 3 దాడి చేసి 2 స్వాధీనం చేసుకున్న ఇరాన్ అయితే కాల్పుల విరమణ గడువును పొడిగించిన డొనాల్డ్ ట్రంప్ అంటూ, అలాగే హర్మూజ్ దిగ్బంధం కొనసాగుతుందన్న అమెరికా అధ్యక్షులు. ఈ ప్రకటన వెలువడ్డ కొన్ని గంటలకే నౌకల ఆక్రమణకు తెరలేపిన ఇరాన్ భారత్కు రావాల్సిన నౌక పైన ఇరాన్ కాల్పులు జరిపిందట. వాయిదా పడిన 2వ దఫా చర్చలు అయితే వాయిదా పడ్డాయి. అసలు ఏం జరుగుతుంది అనే దాని మీద అయితే కరెక్ట్గా తెలియట్లేదు అన్నట్టుగా, ఒక కొలిక్కి వచ్చే అవకాశం లేదు. కనీసం చర్చలు అన్న మాట కూడా సందిగ్ధంగా ఎప్పుడు జరుగుతుంది, 2వ దఫా మళ్ళీ పెడితే ఎప్పుడు జరుగుతుంది అనేది ప్రతిదీ కూడా సందిగ్ధంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ వార్తకు సంబంధించి నౌకలపై ఇరాన్ దాడి అనే హెడ్లైన్తో అయితే ఇక్కడ సాక్షి పేపర్లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, నేడే తమిళనాడులో సమరం అంటూ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమరానికి రంగం సిద్ధమైంది. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా 234 స్థానాల్లో ఒకే విడతలో జరిగే ఓటింగ్లో 5.73 కోట్ల మంది ఓటర్లు 4023 మంది అభ్యర్థుల తలరాతను నిర్దేశించనున్నారు అన్నట్టు తెలుస్తుంది. అలాగే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో నేడు తొలి దశ పోలింగ్ జరగనున్నట్టుగా తెలుస్తుంది. అసెంబ్లీలో మొత్తం 294 స్థానాలకు గాను 152 సీట్లకు ఎన్నిక జరగనుంది. ఉత్తర బెంగాల్లోని 8 జిల్లాలతో పాటు ముర్షిదాబాద్, హుగ్లీ, నడియా, బీర్భూమ్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో విస్తరించి ఉన్న 54 సీట్లు బీజేపీకి కీలకంగా మారాయి అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ అయితే లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్, ఇంకొక వార్త ఉంది. గీతం భూదోపిడీకి చెక్ పెడతాం అంటూ విశాఖపట్నంలో వైఎస్ఆర్సీపీ నేతలు హెచ్చరించారు. నిన్న ఒక వైఎస్ఆర్సీపీకి గీతం భూములకు సంబంధించి దీని అయితే నిరసన ర్యాలీని అయితే నిర్వహించారు. ఆ ర్యాలీకి సంబంధించి డీటెయిల్స్ ఒకసారి మనం చూస్తే, గీతం వర్సిటీ భూముల్లో అక్రమ నిర్మాణాలకు వ్యతిరేకంగా ర్యాలీ, రుచికొండల వర్సిటీ ఎదుట బైఠాయింపు, 2.5 గంటల పాటు అయితే నిరసన వ్యక్తం చేశారట. అయితే హాజరైన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షులు కేకే రాజు అంటూ ఒక వార్త ఇచ్చారు. డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్, ఇంకా ఉన్నాయి వార్తలు, అవి కూడా ఒకసారి మనం చూస్తే, తల్లి భార్య హత్య, 2 పిల్లలతో తండ్రి ఆత్మహత్య అంటూ ఒక వార్త అయితే ఉంది. అయితే ఒకే కుటుంబానికి చెందినటువంటి 5 మృతి చెందినట్టు తెలుస్తోంది. ఇది తిరుపతి జిల్లాలో జరిగినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. నెక్స్ట్, పీపీపీకి కొత్త మెడికల్ కాలేజీలు అంటూ నెల రోజుల్లో దీనికి అయితే ప్రారంభించాలి అన్నట్టుగా తెలుస్తోంది. అయితే శ్రీహరి గిరీష్ అరెస్టుకు పోలీసులు యత్నాలు చేశారు అన్నట్టుగా ఉంది. అయితే సచివాలయ ఉద్యోగుల హాజరు నిబంధనలు మరింత కఠినతరం చేశారు. గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించి ఉద్యోగుల హాజరు ప్రక్రియను చంద్రబాబు ప్రభుత్వం మరింత కఠినతరం చేసింది అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. ఇక ఆంధ్రజ్యోతికి వెళ్ళిపోదాం. ఆంధ్రజ్యోతిలో ఫస్ట్ వార్త వచ్చేసరికి
ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూత అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. వృద్ధాప్య సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ తుదిశ్వాస విడిచారట. నెల రోజుల పాటు ముఖ్యమంత్రిగా బాధ్యతలు అయితే ఆయన స్వీకరించారన్నట్టు తెలుస్తోంది. తెలుగుదేశం ఏర్పాటులో కీలక పాత్ర, ఎన్టీఆర్పై తిరుగుబాటు అంటూ నేడు హైదరాబాద్లో అంత్యక్రియలు, కాంగ్రెస్తో రాజకీయ అరంగేట్రం అంటూ ఆయన గురించి చెప్పడం జరిగింది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 13లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటి అంటే దోస్త్ మేరా దోస్త్ అంటూ అనంతబాబు కేసులో పోలీసుల వింత వైఖరి అట. ఏమిటి అంటే సన్నిహితుడికి సర్పవరం సిఐగా పోస్టింగ్ ఇచ్చారట. అయితే డ్రైవర్ హత్య కేసు నమోదైందని ఆ స్టేషన్లోనే, అయితే డ్రైవర్ హత్య కేసు నమోదైంది కూడా అదే స్టేషన్లోట. అయితే వైసీపీ హయాం నుంచే ఇద్దరు చట్టాపట్టాలు అనంతబాబు సతీమణిని అడిగే ప్రశ్నలు అడిగితే ఈ ప్రశ్నలు లీక్ అయ్యాయట. అరెస్టు సమాచారం ఉప్పందించేలా చర్యలు తీసుకున్నారు అన్నట్టుగా. అయితే మొదలైన అనంతబాబు వేట 5 పోలీసు బృందాలు అయితే గాలింపులో ఉన్నారు. ఎక్కడికి వెళ్ళాడు ఏంటి, పరారీలో ఉన్న వ్యక్తిని బయటకు తీసుకొచ్చేందుకు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ అమ్ముడు పోయారు అంటూ ఒక వార్త అయితే ఉంది. ఈ వార్తకు సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి మనం చూస్తే, ఖైదీ భీముడు ఖరీదైన ఎస్కేప్. అదేమిటి అంటే 50 లక్షలకు పైగా కట్టలతో కుట్టాడట. వార్డర్, జైలర్, డాక్టర్, కోర్టు క్లర్క్, పోలీసు అధికారులు అన్నట్టుగా అన్ని వ్యవస్థలను మేనేజ్ చేశాడట. అయితే కోరుకున్న రేపల్లె జైలుకే రిమాండ్, ఎక్కడైతే కోరుకున్నాడో అక్కడికి వెళ్ళాడట. గుండె నొప్పి పేరుతో గుంటూరు ఆసుపత్రికి, అక్కడ నుంచి కూల్గా పరార్. ప్రభుత్వానికి అందిన అంతర్గత నివేదిక. అసలు ఏం జరిగింది అనే దాన్ని మాత్రం మొత్తం కనుక చూస్తే లోపల విషయాలన్నీ బయటకు వచ్చాయి అన్నట్టు తెలుస్తోంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ తేనె పూసిన కత్తులు అంటూ హనీ ట్రాప్ మాస్టర్ మైండ్ లేడీ డాన్ చిన్ని మహిళలు యువతలను ప్రయోగించి ట్రాప్, వలలో చిక్కిన వారి నగ్న వీడియోల చిత్రీకరణ, ఆపై వారిని బెదిరించి లక్షల వసూలు అంటూ హనీ ట్రాప్ ముఠాలో చాలామంది కిలాడీ లేడీలు ఉన్నారట. వారిలో కొందరు సొంతంగా దందా, పంపకాల్లో తేడా, ఆధిపత్యంతో గుట్టు రట్టు అయినట్టుగా తెలుస్తుంది. అనంతపురంలో 100 మందికి పైగా బాధితులు ఉన్నారట. అనంతపురంలోనే పోలీసు అధికారులు, సిబ్బంది పాత్రపైన ఆధారాలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. 2 సిఐలు, వీఆర్కు జాబితా మరికొందరు ఉన్నారు అన్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటి ఒకసారి మనం చూస్తే, హైకోర్టుకు తొలి మహిళా సీజే అంటూ ఒక వార్త అయితే ఉంది. జస్టిస్ లీసా గిల్ నియామకానికి రాష్ట్రపతి ముర్ము ఆమోదం తెలిపారు. ఎల్లుండి ఆమెతో ప్రమాణం చేయించనున్నారు గవర్నర్ అన్నట్టుగా వార్త అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ సముద్ర గర్భ కేబుళ్లను ధ్వంసం చేస్తాం అంటూ మా ఓడరేవుల దిగ్బంధనం ఆపకపోతే దాడి తప్పదు అంటూ ఇరాన్ కూడా డొనాల్డ్ ట్రంప్ ఏమైతే మీరు చర్చలు ఇక యుద్ధాన్ని ఆపకపోతే హర్ముజ్ను దిగ్బంధిస్తామని చెప్పి హెచ్చరికలు జారీ చేశాడో, ఆయనకు ధీటుగా మా ఓడరేవుల దిగ్బంధనం ఆపకపోతే దాడి తప్పదు అంటూ ఇరాన్ కూడా హెచ్చరించింది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కూడా లోపల ఉన్నాయి. నెక్స్ట్ నేడే పోలింగ్, పశ్చిమ బెంగాల్, తమిళనాడులో అయితే ఈరోజు పోలింగ్ జరగనుంది అన్నట్టుగా తెలుస్తోంది. అన్ని రకాల చర్యలు తీసుకున్నట్టుగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేసినట్టుగా తెలుస్తుంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ డేటా సెంటర్లకు జోష్ అంటూ డీమ్డ్ డిస్కమ్ లైసెన్స్ పాలసీ తీసుకొచ్చిందట ప్రభుత్వం. డేటా సెంటర్లను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ కొత్త పాలసీ తీసుకొచ్చింది అన్నట్టుగా ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ పీపీపీ మెడికల్ కాలేజీలు నెలలో పట్టాలెక్కాలి అంటూ సంబంధిత అధికారులతో నిర్వహించిన సమీక్షలో, ఆరోగ్య శాఖపై నిర్వహించిన సమీక్షలో పాల్గొన్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే అధికారులకు దిశానిర్దేశం చేయడం జరిగింది. మొత్తానికి పీపీపీ మెడికల్ కాలేజీ నెల రోజుల్లో అయితే పట్టాలు ఎక్కాల్సిందే అన్నట్టుగా ఆయన సూచించడం జరిగింది. ఫేజ్ 1లో 4 ప్రారంభించండి మొదటి దశలో. అయితే హెల్త్ ఇన్వెస్ట్మెంట్ పాలసీని సిద్ధం చేయండి అంటూ రాష్ట్రంలో ఫెర్టిలిటీ రేటు 2.1 లక్షంగా ముందుకు సాగాలి అంటూ కూడా ఆయన దిశానిర్దేశం చేయడం జరిగింది. అయితే ఆంధ్రజ్యోతికి సంబంధించిన డీటెయిల్స్ ఈ విధంగా ఉంటాయి. ఇక వెలుగు పేపర్కి వెళ్ళిపోదాం. వెలుగు పేపర్లో అమెరికా ఇరాన్ మధ్య సీజ్ ఫైర్ పొడిగింపు, మొత్తానికి అయితే కాల్పుల విరమణను కాస్త పొడిగించినట్టుగా తెలుస్తోంది. ట్రంప్ పాక్ విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నాం అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఇరాన్ పోర్టుల దిగ్బంధం మాత్రం అలాగే కొనసాగుతుంది అంటూ కాల్పుల విరమణకు ఇరాన్ అంగీకారం. హర్ముజ్లో 3 నౌకలపై ఐఆర్జీసీ కాల్పులు జరిపిందట. గుజరాత్కు వస్తున్న 2 షిప్పులు కూడా సీజ్. ఇరాన్ చర్చలకు రాకపోవడంతో జేడీ వాన్స్ పాక్ పర్యటన రద్దు చేసుకున్నారు అన్నట్టుగా వార్త అయితే ఉంది. నెక్స్ట్ ఇంకోటి, పీసీ ఘోష్ రిపోర్టుపై చర్యలు వద్దు అంటూ రాష్ట్ర సర్కారుకు హైకోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది. కేసీఆర్, హరీష్ రావు, ఐఏఎస్ అధికారులు స్మితా సబర్వాల్,
ఎస్కే జోషికి ఊరట లభించింది అన్నట్టుగా తెలుస్తుంది. ప్రజా ప్రయోజనాల పరిరక్షణకే విచారణ కమిషన్ ఏర్పాటు చేశారన్న కోర్టు, ఇందులో ప్రభుత్వానికి ఎలాంటి దురుద్దేశం కానీ రాజకీయ ప్రయోజనాలు కనిపించలేదు. కమిషన్ ఏర్పాటు పూర్తిగా చట్టబద్ధమే, కానీ ఘోష్ కమిషన్ సెక్షన్ 8B8C నిబంధనలు పాటించలేదు అంటూ అందువల్ల నివేదిక చెల్లదని ధర్మాసనం అయితే స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కూడా లోపల ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటి ఒకసారి చూద్దాం. ఇక నెలకో నోటిఫికేషన్ అంటూ కసరత్తు చేసిన టీజీపీఎస్సీ 2500 పోస్టుల భర్తీకి అయితే చర్యలు తీసుకోనున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల ఉన్నాయి. నెక్స్ట్ రేపటి నుంచి స్కూళ్లకు సమ్మర్ హాలిడేస్, ఇక సమ్మర్ హాలిడేస్ వచ్చేసి రేపటి నుంచి ప్రారంభం అవుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే జూన్ 11 వరకు హాలిడేస్ కొనసాగుతాయి. తిరిగి జూన్ 12న బడులు ప్రారంభం అవుతాయి అంటూ విద్యాశాఖ ఇచ్చింది ఒక నోటిఫికేషన్. అయితే ఈ విద్యా సంవత్సరం చివరి పనిదినం నేటితో ముగియడంతో దాదాపు 50 రోజుల పాటు పిల్లలు సెలవులను ఎంజాయ్ చేయనున్నారు అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. ఐఆర్ఎస్ అధికారి కుమార్తెపై అత్యాచారం, హత్య అంటూ ఇంకొక వార్త ఉంది, ఢిల్లీలో జరిగిందట. అయితే లక్నోపై రాజస్థాన్ గెలుపు అన్నట్టుగా ఇంకొక వార్త అయితే ఉంది. నెక్స్ట్ ఇంకొక వార్త, కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్రలు కూలిపోయాయి అంటూ అబద్ధాలు ప్రచారం చేసే వారి చెంప చెళ్ళు మనిపించేలా హైకోర్టు తీర్పు ఇచ్చింది అంటూ కేటీఆర్ అయితే దీని మీద స్పందించడం జరిగింది. నెక్స్ట్, కాళేశ్వరం అవకతవకలపై హైకోర్టు ఎవరికి క్లీన్ చిట్ అయితే ఇవ్వలేదు అన్నట్టుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడం జరిగింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను తప్పు పట్టలే అంటూ రిపోర్టులో టెక్నికల్ అంశంపైనే అభ్యంతరం తెలిపింది. హైకోర్టు తీర్పు సిబిఐ విచారణకు అడ్డంకి కాదని కూడా మంత్రి వెల్లడించడం జరిగింది. కంప్లీట్ డీటెయిల్స్ అయితే లోపల ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటి ఒకసారి మనం చూస్తే, 2 రాష్ట్రాల్లో ఇయాలనే పోలింగ్ అంటూ పశ్చిమ బెంగాల్, తమిళనాడుకు సంబంధించి ఈరోజు ఎన్నికలు జరగనున్నట్టు పోలింగ్ జరుగుతుంది. పోలింగ్కి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేసినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూత అంటూ కొంతకాలంగా అనారోగ్యంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు అన్నట్టుగా అయితే ఈరోజు అయితే పంజాగుట్ట శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరగనున్నట్టుగా తెలుస్తుంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్, 2009 తర్వాత పుట్టిన వారికి సిగరెట్లు బ్యాన్ అంటూ బిల్లు బ్రిటన్ పార్లమెంట్ అయితే ఆమోదం ఇచ్చిందట. 2009 తర్వాత పుట్టిన వారికి అయితే సిగరెట్లు బ్యాన్ చేశారట. స్కూళ్ళు, హాస్పిటల్ వద్ద వేపింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం అన్నట్టుగా భవిష్యత్ తరాలను నో స్మోకింగ్ దిశగా మార్చేందుకు బ్రిటన్ పార్లమెంట్ అయితే ఆమోదం తెలిపింది అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్, గెట్ అవుట్ ఆఫ్ హియర్, ముంబైలో మంత్రిపై మహిళ అయితే ఫైర్ అయిందట. అయితే మహిళా రిజర్వేషన్ బిల్లుపై బీజేపీ ర్యాలీతో భారీగా ట్రాఫిక్ జామ్, వందలాది మందికి అసౌకర్యం కలిగిందట. మీడియాతో మాట్లాడుతున్న మంత్రి వద్దకు వెళ్ళి నిలదీసిన మహిళ అంటూ, నిజంగా ఒక మంత్రి దగ్గరికి వెళ్ళి అలా నిలదీయటం అంటే నిజంగా దాన్ని ఏమంటారు, ఇలా మహిళల ఆవిడ గుండె ధైర్యానికి చెప్పొచ్చు. ఈ మంత్రితో మాట్లాడడానికి వెళ్ళడానికి చూసేవాళ్ళు చూసేవాళ్ళు తప్ప అక్కడికి వెళ్ళి మహిళా రిజర్వేషన్ బిల్లుపై బీజేపీ ర్యాలీతో భారీగా ట్రాఫిక్ జామ్ చేస్తే అక్కడికి వెళ్తే మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్తావా వెళ్ళవా అన్నట్టుగా ఆవిడ ట్రాఫిక్ ఇబ్బంది కలగటం వల్ల ఏమో కానీ దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే లోపలనే ఇప్పుడు సోషల్ మీడియాలో ఇది ఒక వార్త వైరల్ అవుతుంది. అయితే నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, లాస్ట్ వార్త, అది కూడా ఒకసారి చూద్దాం. ఎక్కడి బస్సులు అక్కడే 6779 బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి అంటూ ఒక వార్త అయితే ఉంది. అయితే బస్సులు లేకపోవడంతో మెట్రోకి అయితే ప్రయాణికులు పోటెత్తినట్టుగా తెలుస్తోంది. అయితే 1247 హైర్ ఎలక్ట్రిక్ బస్సులను తిప్పిన యాజమాన్యం అయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రయాణికులు అయితే నిన్న ఇబ్బందులు పడ్డారు అన్నట్టు తెలుస్తుంది. డిపోల వద్ద బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్న కార్మికులు, ఆయా చోట్ల పోలీసులకు కార్మికులకు మధ్య ఘర్షణ అయితే చెలరేగింది. అయితే డిప్యూటీ సీఎంతో మంత్రి పొన్నం, ఐఏఎస్ అధికారులు కమిటీ భేటీ అయినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీలో ఉన్నాయి. సో ఇప్పటి వరకు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అని చూసాం కదా. సో ఇది ఈనాటి పేపర్ అనాలిసిస్. మళ్ళీ రేపటి అనాలిసిస్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.